నేను పెళ్ళయ్యాక చాలా ఇయర్స్‌కి కన్సీవ్ అయ్యాను. నేను కొంచెం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాక కన్సీవ్ అయ్యాను. లేదా నేను ఐవీఎఫ్ చేయించుకొని ప్రెగ్నెంట్ అయ్యాను. సో, ఇలాంటప్పుడు నేను టోటలీ బెడ్ రెస్ట్‌లో ఉండాలా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అండి. మనం ఒక ప్రొసీజర్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అవుతారని కొంచెం జాగ్రత్తలు చెప్పడం తప్ప టోటలీ బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని అవసరం లేదు. అంటే ఇది అందరికీ వర్తించదు. ఒకవేళ మీరు కన్సీవ్ అయినప్పుడు మీకు కవల పిల్లలు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఏర్పడ్డారు, ఆర్ మీకు ఇంకా ఏదైనా వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంటే కొంచెం గర్భసంచికి ఏదైనా సర్జరీస్ జరగడము, ఆర్ మీ గర్భసంచి లూజ్ ఉందని కానీ దారి చిన్నగా ఉందని కానీ మీ గైనకాలజిస్ట్ చెప్తే, ఆర్ ఇంకేమైనా జాగ్రత్తలు చెప్పినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు రెస్ట్లో ఉండడము, ఆర్ మినిమల్ యాక్టివిటీ తక్కువ యాక్టివిటీతో ఉండడం చేయాలి. బట్ అట్లా అని ఐవీఎఫ్లో ప్రెగ్నెంట్ అయినా, ఐయుఐతో ప్రెగ్నెంట్ అయినా